మరి వెళ్తాయా, ఒక్కొక్క కేసు కొట్టుడు పోతుందా, మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఉప ప్రధానిగా అమిత్ షా, మంత్రివర్గ విస్తరణలో ప్రమోషన్, అత్యంత సుదీర్ఘకాల హోంమంత్రిగా అద్వానీ రికార్డ్ బ్రేక్, జాతీయ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు. సో ఏదైతే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వరుసగా మూడోసారి సర్కార్లోకి అడుగుపెట్టింది. 2014, 19, అదేవిధంగా 24 వరుసగా 3 సార్లు గెలిచి ఇప్పటికే ప్రధానమంత్రిగా భారతదేశంలో ఎక్కువ రోజులు పనిచేసిన వ్యక్తిగా నెహ్రూ గారి రికార్డును, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ రికార్డును నరేంద్ర మోడీ రికార్డు బద్దలు కొట్టిండి, అయిపోయింది. అది ఇప్పుడు హోంమంత్రిగా, కేంద్ర హోంమంత్రిగా అత్యధిక రోజులు చేసిన వ్యక్తిగా ప్రస్తుతం అమిత్ షా రికార్డు బ్రేక్ చేసిండు. గతంలో ఎల్కే అద్వానీ ఉండే దేశంలో అత్యధిక రోజులు హోంమంత్రిగా, కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఎల్కే అద్వానీ రికార్డును బ్రేక్ చేస్తూ ఇప్పుడు అమిత్ షా భారతదేశంలో అత్యధిక రోజులు హోంశాఖ మంత్రిగా చేసిన వ్యక్తిగా ఇప్పుడు ఒక చరిత్రలోకి ఎక్కిండు. అయితే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా ప్రమోషన్ ప్రక్షాళన 2 కూడా ఉన్నాయంట. మరి ప్రక్షాళనలో ఎవరు తీసేస్తారు? ఇటు విస్తరణలో అమిత్ షా గారికి ఉప ప్రధానిగా ఆయనకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉందంట. మరి చూద్దాం, ప్రమోషన్ వస్తుందట. దేశ రాజధాని వేదికగా జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఒక సరికొత్త పరిణామం తెరపైకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో త్వరలో జరగబోయే పునర్వ్యవస్థీకరణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహాత్మక పాత్ర మరింత విస్తృతం కానున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. గతంలో బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ, ఎల్కే అద్వానీ అలంకరించిన అత్యున్నత ఉప ప్రధాని పీఠంపై అమిత్ షాను కూర్చోబెట్టే దిశగా ప్రధాని మోడీతో పాటు బీజేపీ హైకమాండ్ తీవ్రంగా కసరత్తు చేస్తుందని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు వీలుగా అమిత్ షాకు ప్రమోషన్ ఇవ్వడం అనివార్యమని, ఇది సరైన సమయం అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోడీకి 75 ఏళ్లు పూర్తి కాగా ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది యోగి 3వసారి అధికారంలోకి తీసుకొస్తే ఢిల్లీ పీఠానికి రేసులోకి రావచ్చన్న ప్రచారాలున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు సరైన సమయంగా ఆలోచనలు సాగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్న బిఎల్ సంతోష్ స్థానంలో సునీల్ బన్సాల్ వచ్చే అవకాశం ఉందని వినబడుతుంది. కీలక స్థానాల్లో రాజకీయ అధికారిక మార్పులకు మోడీ చాలా కాలంగా కసరత్తు నిర్వహిస్తున్నారు. జూలైలో దీనిపై స్పష్టత వస్తుందని జాతీయ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చరిత్ర సృష్టించిన చాణక్యుడు 2019 మే 30న దేశ సార్వభౌమాధికారానికి గుండెకాయ లాంటి హోంశాఖ బాధ్యతలను తొలిసారిగా స్వీకరించిన అమిత్ షా తన అప్రతిహత ప్రస్థానంలో ఒక అరుదైన మైలురాయిని అధిగమించాడు. 2025 ఆగస్టు నాటికి హోంమంత్రిగా ఎల్కే అద్వానీ పేరిట ఉన్నటువంటి ఏదైతే 2256 రోజులు అత్యధిక హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తిగా ఎల్కే అద్వానీ ఉండే. ఇప్పుడు ఆ రికార్డుని బద్దలుకొట్టిండు అమిత్ షా గారు. సో ఒక చాణక్యుడిగా, అంటే బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి మోడీని అయితే ఏ విధంగా చూస్తారో, నెక్స్ట్ గుర్తొచ్చే పేరు అమిత్ షా. ఆ విధంగా ఆయనే ఆ పేరును తీసుకొచ్చుకున్నాడు. అంటే వెనకాల వ్యూహాలు రచించడం కావచ్చు, ఇవన్నీ చేయడం మొత్తం కూడా బీజేపీలో వెనకాల ఉన్నది బ్యాక్ బోన్ అని చెప్పేసి అమిత్ షా అని చెప్పేసి చెప్పుకుంటారు. చూద్దాం మరి విస్తరణలో ఎవరెవరు పేర్లు వస్తాయి, ఎవరెవరు. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు సర్జికల్ స్ట్రైక్స్ అని యుద్ధ వాతావరణం కనిపించిన సమయంలో ఆయన కేంద్ర మంత్రిగా ఆయన బాధ్యతలు మనం మర్చిపోలేని. సీఎస్గా కొలువుదీరిన సంజయ్ బాజు, అంతకుముందు సీఎం రేవంత్తో భేటీ, పదవి విరమణ చేసిన రామకృష్ణారావు, ఇరువురిని అభినందించిన స్పెషల్ సీఎస్లో పలువురు ఉన్నతాధికారులు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ బాజు మంగళవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కె రామకృష్ణారావు పదవి విరమణ చేయడంతో
ఆయన స్థానంలో 1992 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ బాజును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం జూన్ 26న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు సంజయ్ బాజు నూతన సీఎస్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, వివిధ శాఖల విభాగ పద్ధతులు, సచివాలయ అధికారులు, సిబ్బంది సంజయ్ బాజుతో పాటు కె రామకృష్ణారావును పుష్పగుచ్చాలతో అభినందించారు. పదవీ బాధ్యతలు స్వీకరించే ముందే సంజయ్ బాజు హెచ్ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిరట. హెచ్ఆర్డీ నుంచి నేరుగా సచివాలయానికి వచ్చిన జాజు సీఎస్గా బాధ్యతలను స్వీకరించారు. ఇక నిన్న ఈ ఫోటో కూడా చూసుకోవచ్చు. సచివాలయంలో పుష్పగుచ్చాలు ఇస్తూ వాళ్ళకి స్వాగతం పలికారు కొత్త నాయకులకు. బకాయిలు పెట్టింది బకాసురుడు, కట్టే పాపం మాక. అరుంధతిలో పశుపతిల ఫామ్ హౌస్లో కేసీఆర్ అని చెప్పేసి నిన్న చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ మళ్ళీ వస్తే చేసేది ఏముండదు. రైతు భరోసా విడుదల కార్యక్రమంలో రేవంత్ తీవ్ర విమర్శలు. గత 10 ఏళ్లలో దాదాపు 7 లక్షల కోట్ల అప్పు చేసి ధనిక రాష్ట్రాన్ని అప్పులో ఊబిలోకి పెట్టారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కల్వకుంట్ల కుటుంబం చేసిన అప్పులు తప్పుల భారం ఇప్పుడు తమ ప్రభుత్వం భరిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. బకాయిలు పెట్టింది బకాసురుడు, కట్టే పాపం మాక అంటూ విమర్శించారు. రైతు భరోసా నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి విడుదలలో 2 ఎకరాల లోపు భూమి కలిగిన 41,37,000 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 2,422 కోట్లు నేరుగా జమ చేసినట్లుగా వెల్లడించారు. రైతుల పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. 30 నెలల ప్రజాపాలనలో రైతు తలెత్తుకునేలా పాలన అందిస్తున్నామని అన్నారు. వ్యవసాయం దండగ కాదని పండుగగా భావించే పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడే సమయానికి రాష్ట్ర అప్పు 69,000 కోట్లు ఉండగా 2023 నాటికి అది 8 లక్షల కోట్ల 11 లక్షలు చేరిందని చెప్పేసి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో మొత్తానికైతే నిన్న బకాయిలు పెట్టిందేమో బకాసురుడు, కట్టే పాపం మాకు మేము తీసుకుంటామా అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అప్పులు చేసిపోయాడు. ఇప్పుడు ఆ భారం అంతా మా ప్రభుత్వం మీద పడ్డది, మా మీద పడ్డది. మేము అప్పులు తీర్చలేకపోతున్నాము. అటు అప్పులు తీరుస్తూనే ఇటు ప్రజా అభివృద్ధిలో ముందుకెళ్తున్నాము. అదే ఆ అప్పులు కనుక లేకపోతే ఈరోజు చాలా బాగుండేది. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చేవాళ్ళం, అభివృద్ధి పథంలో ఇంకా మరింత ముందుకు వెళ్ళేవాళ్ళం. కానీ బకాసురుడు చేసినటువంటి బకాయిల వల్ల ఇప్పుడు అది మాకు కష్టంగా ఏర్పడింది. అయినా కూడా మొక్కవని ధైర్యంతో మేము ముందుకెళ్తున్నాం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అనిపించింది. సో నిన్న 41,37,000 మంది రైతులకు తొలి విడతలో ఓవరాల్గా చూసుకుంటే 2,422 కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేయడం జరిగింది. దీంతో చాలామంది రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా రెండవ విడతలో కూడా కొన్ని లక్షల మంది కూడా వచ్చే అవకాశం ఉందంట. సో అది కూడా ఈ విధంగానే సజావుగా సాగాలని చెప్పేసి మనం కోరుకుందాం. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణ సరికాదు, రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉండాలి కానీ